ఫ్రంట్ స్పీడోమీటర్ అయితే ఆఫ్లో ఉంది. సో మీకు ఇక్కడ స్పీడ్ తెలియకపోవచ్చు, బట్ నేను వెళ్ళే స్పీడ్ మీకు కెమెరాలో కనిపిస్తుంది చూడండి. నేను దీని యొక్క ఇంజన్ యొక్క ఏదైతే 0 to 60 స్పీడ్ ఉందో దాన్ని అయితే టెస్ట్ చేస్తాను ఇప్పుడు. సో ఎంత త్వరగా అందుకుంటుందో 60 స్పీడ్ మనం చూద్దాం. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు బాగానే అనిపించింది. సో హెవీగా యాక్సిలరేటర్ ఇస్తున్నప్పుడు వైబ్రేషన్స్ అయితే నాకేం అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 దగ్గరలో అయితే మాత్రం వైబ్రేషన్స్, నో వైబ్రేషన్స్. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే వెహికల్ యొక్క హ్యాండిల్ బార్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది అండ్ పల్సర్లో ఒకలాంటి ఫీల్ వస్తుంది అనమాట, హ్యాండిల్ బార్ మీద ఇట్లా పడిపోతున్నట్లు. సో అలా లేదు, చాలా కంఫర్టబుల్గా కూర్చోగలిగాను అండ్ రిలాక్స్డ్గా హ్యాండిల్ బార్ని పట్టుకున్నాను. అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ దగ్గరగా కూడా ఉంది. అండ్ ఇలాంటి ఒక హ్యాండిల్ బార్ దగ్గరగా ఉండటం నేను షైన్ 125లో చూశాను. మళ్ళీ 125cc ఇంత దగ్గరగా అనిపించింది నాకు ఈ హ్యాండిల్ బారే. దీనివల్ల ఏమనిపిస్తుందంటే ఈ వెహికల్ని మనం చాలా ఈజీగా మాన్యూర్ చేయొచ్చు. అంటే అక్కడికక్కడే తక్కువ స్పేస్, అంటే చూసారా ఈ టర్నింగ్ తీసుకోవడానికి ఒక యూటర్న్ తీసుకునేటప్పుడు మనకి చాలా తక్కువ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది అన్నమాట, చాలా తక్కువ స్పేస్. అండ్ ఇనిషియల్ గేర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇనిషియల్గా నాకు సెకండ్, థర్డ్ గేర్స్లో చాలా అద్భుతమైనటువంటి పుల్ దొరుకుతుంది, అది చాలా బాగా నచ్చింది. అండ్ యాక్సలరేషన్ కూడా అద్భుతంగా ఉంది. సీట్ ఫోమ్ ఫినిషింగ్ కూడా నాకు బాగా నచ్చింది, కంఫర్టబుల్గా ఉంది. అండ్ ముందుకు జరిగి కూర్చున్నాను, సో చాలా కంఫర్టబుల్గా ఉంది. సో బ్రేక్ చేశాను ఇప్పుడు దాకా, బ్రేక్స్ కూడా చాలా చక్కగా పడుతున్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి మోనోషాక్ సస్పెన్షన్ కూడా ప్లే చాలా బాగుంది. మోరోవర్ నాకు రైడర్ సీట్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇలా సరదాగా లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి, ఒక 125cc దానికి కూడా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ స్పోర్టియర్ మిషన్, నేకుడు మిషన్ అయితే ఖచ్చితంగా 125cc ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అన్నమాట. అందుకు అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కన్సోల్ ఏదైతే ఉందో, సో అది కంప్లీట్గా లైట్లోకి వచ్చినప్పుడు కొంచెం డల్గా అనిపిస్తుంది అన్నమాట. ప్రతి గేర్లో యాక్సలరేషన్ చాలా నీట్గా అర్థమవుతుంది. సో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, వెరీ స్మూత్ ట్రాన్స్మిషన్ అయితే నేను నోట్ చేశాను ఇప్పటి వరకు. చాలా బాగా అనిపించింది రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు దీంతో. అండ్ మోరోవర్ ఇదిగోండి చూసారా, ఈ యూటర్న్ తీసుకునే దగ్గర అయితే మాత్రం చాలా తక్కువ స్పేస్ అయితే తీసుకుంటుంది అన్నమాట, అది చాలా మంచిది, సిటీలో ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. సో అలాగే కన్సోల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనకి గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ మిస్ అయింది. సో అది కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది. గేర్స్ వేస్తున్నప్పుడు తీసుకున్నప్పుడు నాకు ఎక్కడైతే ల్యాగ్ లేదు, స్ట్రక్ అవటం లేదు, వెరీ స్మూత్ ఉన్నాయి. అని ఇప్పుడు వైబ్రేషన్స్ చూద్దాం ఒకసారి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు నేను ఒక 90 కంటే ఎక్కువ స్పీడ్లో ఉన్నాను. సో నాకు 90 స్పీడ్లో కూడా ఎక్కడ కూడా వైబ్రేషన్స్ తెలియట్లా, చాలా మంచిగా ఉందన్నమాట. హ్యాండిల్ బార్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. ఇక్కడ హ్యాండిల్ బార్ దగ్గర వైబ్రేషన్స్ లేవు, అండ్ ఫుట్ బ్రేక్స్ దగ్గర కూడా వైబ్రేషన్స్ ఉంటాయి, కానీ వైబ్రేషన్స్ అయితే నాకేం అనిపించలేదు ఈ వెహికల్లో. అండ్ అలాగే బ్రేకింగ్ చూడొచ్చు, ఏబిఎస్ లేదు, కానీ
దీంట్లో CBS ఉంది, కాంబీ బ్రేక్ సిస్టమ్. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది, దానివల్ల బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. సో వైబ్రేషన్స్ అయితే నాకేం అనిపించలేదు, నిజంగా అనిపించలేదు. ఒక 125cc వెహికల్లో 90 దగ్గరికి వెళ్తున్నా ఇంకా వైబ్రేషన్స్ లేదు అని అంటే నాకు ఈ వెహికలే అది అనిపించింది అనమాట. సో సూపర్ అని చెప్పొచ్చు. ఇక ఈ వెహికల్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ మాట్లాడతాను. ఇంజన్ గురించి అయితే మాత్రం నాకు ఏ కంప్లైంట్స్ లేవు. ట్రాన్స్మిషన్ కూడా చాలా బాగుంది అండ్ వైబ్రేషన్స్ కూడా ఎక్కడ అనిపించట్లేదు. 0 to 60 స్పీడ్ కనుక మీరు మెయింటైన్ చేస్తే ఈ 125cc వెహికల్ 125 kgలో ఉంది కాబట్టి సో మీకు మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే ఇంజన్ యొక్క ట్యూనింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది అండ్ వెరీ స్మూత్ ఉందని చెప్పొచ్చు. అండ్ ప్రతి గేర్లో యాక్సలరేషన్ అయితే చాలా బాగుంది. హ్యాండిల్ బార్ చాలా కంఫర్టబుల్గా ఉంది, లాంగ్గా కూడా ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా పట్టుకోవచ్చు. యూటర్న్ తీసుకున్నా కానీ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. రోడ్ గ్రిప్ అయితే ఎనఫ్, 110 సెక్షన్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. దీంట్లో సింగిల్ ఛానల్ ABS తోటి కొత్త వేరియంట్ ఖచ్చితంగా వస్తుంది, నేను చెప్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు నన్ను అడగొచ్చు రాకపోతే. సో సింగిల్ ఛానల్ ABS అయితే మాత్రం ఖచ్చితంగా కొత్త వేరియంట్గా తీసుకొస్తారు. ఇలాంటి ఒక మంచి నేకుడ్ స్పోర్టియర్ వెహికల్కి సింగిల్ ఛానల్ ABS లేకుండా తీసుకొచ్చారు ఏంటని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, నాకు వచ్చింది. కాకపోతే కానీ సింగిల్ ఛానల్ ABS అయితే మనం తొందరలో చూడొచ్చు, అప్పుడు ఇంకాస్త బెటర్ బ్రేకింగ్ అయితే చూడొచ్చు. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. 240mm డిస్క్ బ్రేక్ వర్కింగ్ చాలా ఫైన్ అన్నమాట. సో ఇక 190mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించాను. సో ఇప్పుడైతే ఎక్కించలేదు, ఇది మామూలు రోడ్డే. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించినప్పుడు కూడా నాకు ఎక్కడ హై బంప్స్ కూడా ఎక్కించాను, ఎక్కడ తగలలేదన్నమాట. అండ్ రోడ్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. చాలా మంది ఫ్యామిలీ కోసం వెహికల్ తీసుకోవచ్చా, కన్సిడర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. నాకు తెలిసి చాలా వరకు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ స్టెప్ అప్ అయ్యి ఎక్కువ లేదన్నమాట. ఎక్కువ సీట్ స్టెప్ అప్ అయి ఉన్నట్టుగా అయితే ఖచ్చితంగా నేను వద్దని చెప్పేవాడిని. ఈ ఒక్క సీట్ మాత్రం స్ప్లిట్ సీట్ అయినప్పుడు కూడా నాకు ఖచ్చితంగా ఫ్యామిలీకి రికమెండ్ చేయాలనిపించే విధంగా అయితే ఉంది. అండ్ దీన్ని కొంతమంది డెలివరీ బాయ్స్ కావచ్చు అండ్ బైక్ ట్యాక్సీ కోసం యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. అండ్ మీరు ఒక యంగ్ బ్లడ్ అయితే మీకు ఖచ్చితంగా ఈ వెహికల్ బాగా నచ్చుతుంది. సో వెనకమాల కూర్చున్న వాళ్ళు మీ మీద అప్పుడప్పుడు పడుతూ ఉంటారు, ఎందుకంటే కొంచెం స్ప్లిట్ సీట్ కాబట్టి, కొంచెం స్పోర్టియర్ వెహికల్ కాబట్టి నేను రికమెండ్ చేయను. బట్ మీది యంగ్ బ్లడ్ కాబట్టి మీరు మీ యొక్క ఇష్టాలను వదిలేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మీ ప్రొఫెషనల్ లైఫ్ అయిపోయిన తర్వాత పర్సనల్ లైఫ్ యూసేజ్ కోసం ఈ వెహికల్ చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో తీసుకోవచ్చు. అండ్ బ్రేక్ లివర్, క్లచ్ లివర్ అయితే బ్రేక్ అయితే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, క్లచ్ అయితే స్మూత్గా ఉందన్నమాట. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా LED ఇచ్చినట్టుగా అయితే చాలా బాగుండేది. సో కంప్లైంట్స్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. సిటీలో కమ్యూట్ చేసుకునే వాళ్ళకైతే నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను. సో ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియా 1,25,000 రూపాయలు బేసిక్ ఉంటుంది. అలాగే 1,30,000 రూపాయలు హై అండ్ వేరియంట్, అంటే బ్లూటూత్ విత్ డిస్క్ LED ఉంది కదా ఆ వేరియంట్. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది కన్సిడర్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఒక గొప్ప పర్ఫార్మర్ని మీరు మిస్ అవుతారన్నమాట టెస్ట్ రైడ్ చేయకపోతే. నో వైబ్రేషన్స్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మ్ చేస్తుంది బట్ నో వైబ్రేషన్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బజాజ్ పల్సర్ N125cc. సో ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ బైక్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీలైనంత వరకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే కొత్తగా వస్తున్నటువంటి 125cc వెహికల్స్ తోటి నేను దీన్ని కంపేర్ చేస్తాను. సో నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేను మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలిసి అందరికీ సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.